హాయ్ అండి. అందరూ పండుగ బాగా జరుపుకున్నారా? నేను బాగా జరుపుకున్నాను. మీకు ఒక హ్యాపీనెస్ న్యూస్ చెప్దామని మీ ముందుకొచ్చాను. హ్యాపీనెస్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి నేను. అందుకని మీ ముందుకొచ్చాను. అది మన పురాతనమైన కాలంలోని తవ్వకాలు ఉంటాయి చూసారా? పురాతనమైన తవ్వకాలు తవ్వుతారు కదా! వాటిలో లంకి బిందెలు ఎలాగా బయటపడతాయో మొన్న నేను సామానం తోమినప్పుడు ఒక వస్తువు బయటపడిందండి. అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి జగ్గు ఉంది చూసారా? ఇది స్టీల్ జగ్గు, వాటర్ పోసుకునే జగ్గు ఇది కదా. మా అమ్మగారు దీంట్లో డబ్బులు దాచేవారు. దాస్తూ ఉంటే అప్పుడు దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉందండి, చెప్తాను మీకు. నాకు అది ఇప్పుడు తలుచుకున్నా నవ్వు వస్తుంది. దాచేవారు, చిల్లర డబ్బులు వేసేవారు దీంట్లో, కాయిన్స్. అయితే మా అమ్మగారికి తెలియకుండా నేను అప్పుడప్పుడు దీంట్లో నా చేతి పనికి చూపించేదాన్ని ఇది. అయితే అలాగే తీస్తూ ఉన్నానండి. తీసి అంటే వేరేగా కాదు, ఏమైనా కొనుక్కోటానికి. అదైనా ఎక్కువ కాదండి, ఒక పావలా, రూపాయి అలా, 10 పైసలు అలాగే. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు వయసు అంటే ఇంక అంతే కదండి. అప్పుడు అయ్యే ఎక్కువ. ఇప్పుడంటే పిల్లలకి 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి నచ్చట్లేదు, ఇంకా కావాలి అనుకుంటున్నారు. కానీ ఇంక అప్పుడైతే అయ్యే ఎక్కువ కదా. అయితే అప్పుడప్పుడు తీసుకునేదాన్ని దీంట్లోంచి. తీసుకుంటే మా అమ్మగారికి తెలిసేది కాదు. పని ఆడవిడిలో పడిపోయి ఆవిడ పట్టించుకునేవారు కాదు, తెలిసేది కాదు. అయితే అలాగే ఒకసారి ఏం చేశానంటే, మా తాతయ్య గారు చొక్కా జోబీలోని అలాగే చిల్లరే కావాల్సింది తీసుకున్నాను. అలా 2-3 సార్లు తీసుకున్నానండి. కాకపోతే దొంగ ఏదో ఒక రోజు బయట పడిపోవాలి కదా, తప్పదు కదా. అయితే అలాగే తీసుకున్నాను. తీసుకుంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ముసలి వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ, లేదా పక్కింటి వాళ్ళ ఎవరొకరు ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరో చూసారో తెలీదు, మా తాతయ్యతో చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశారంటే, సరే నమ్మలేదు. అంటే మనం ఫస్ట్ అంటే మనం ఇంట్లో వాళ్ళకి ఎలా అంటే చాలా సైలెంటు, చాలా మంచిది. ఇప్పుడైనా మనం చెడ్డదాన్ని అని చెప్పట్లేదులేండి, ఇప్పుడు మంచిదాన్ని. కాకపోతే అలాంటి పనులు చేయదు అని. కాకపోతే మనం ఏంటంటే ఒక 10 పైసలు తీసుకుంది. ఇలాంటి చిన్న పనులు ఎవరికైనా ఉంటాయి కదండి, మీకైనా ఉంటాయి కదా చిన్నప్పుడు. కానీ అప్పుడు అలాంటి పనులే ఇప్పుడు మనకి స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం ఇంత వాళ్ళం అయ్యాం. ఏదైనా మన పిల్లలు చేస్తే మనం వాళ్ళని తిడతాం. అలాంటప్పుడు మనకే అనిపిస్తుంది, మనము చేసాము ఇలాంటి పనులు, చేసాము, అమ్మ నాన్న చేతిలో తన్నులు తిన్నాము అని. మనకి ఇప్పుడు అప్పుడు తెలియక చేసిన పనులే ఇప్పుడు అవి మనకి చాలా తలుచుకుంటే హ్యాపీనెస్గా అనిపిస్తాయి అన్నమాట. అప్పుడు మేము ఇలా చేసాము అని. అయితే అలా తీసానండి. 3 సార్లు 4 సార్లు తీసుకుంటా. దొంగ ఏదో రోజు దొరికిపోతారు కదా మరి. అయితే ఒకరోజు తాతయ్య చూశారు. చూసి ఏంటి అంటే, ఏమీ లేదు అని చెప్పాను. చెప్తే చేతిలో, అప్పుడు మా అమ్మలకి దాచుకుంటాకి అసలు ఏమీ ఉండే కదా. ఒకవేళ మనం తీసుకున్నా చేతిలోనే పెట్టుకొని, కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలన్నా చేతితోనే పట్టుకొని వెళ్ళి కొనుక్కోవాలి. అవునా అండి? అయితే చూశారు. చూసి మా నాన్నకి చెప్పారు. మా నాన్నకి చెప్తే అప్పుడు ఇంక నేను చెప్పేది ఏముంది, మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో నా పరిస్థితి. నాన్నకి అప్పుడు వ్యాపారం ఉండేది. అయితే ఈ పొగాకు కాళ్ళు ఉంటాయి చూసారా, అవి బెల్ట్ కన్నా గట్టిగా తగులుతాయండి. ఇన్ని కాడలు పట్టుకొని అసలు ఎన్ని దెబ్బలు కొట్టారో ఆయనకే తెలియదు. నేను తీసింది పావలేనండి. కాకపోతే నేను తన్నులు తిన్నది 1000 రూపాయలు తన్నులు తిని ఉంటాను ఆ చిన్న తప్పు చేసినందుకు. అయితే ఇంకంతే, ఇంకా అప్పుడుతోని తీసుకుంటూ మానేసాను ఏంటి. కానీ అది ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. అంటే అమ్మగారు
పని అడవిలో ఉండి ఆవిడ పట్టించుకునేవారు కాదు. అయితే మరి పెద్దోళ్ళకంటే ఇంక అన్నీ లెక్కలే కదండి, ముసలి వాళ్ళకి అన్నీ లెక్కలే కదా. అయితే ఆయన జోబులో ఇంత ఉండాలి లేవు అని ఆయనకి ఆ జాబ్ వచ్చిందన్నమాట. వచ్చాక ఇంక నాన్నకి చెప్పారు, నాకు ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకా అప్పుడు మనకి దబిడి దిబిడి అయిపోయింది. ఇంకా అంతే. ఇంకా ఆ దెబ్బతోని చేతికి పని పెట్టేది మానేసాం. మానేసాం. ఎందుకండి అసలు మ్యాటర్ ఏంటంటే ఈ జగ్ గురించి చూసారా, ఇందులో అమ్మ డబ్బులు చిల్లర వేసేది, సేవ్ చేసేది. అయితే ఇప్పుడు ఇది నాకు దీన్ని చూశాక నాకు ఇప్పుడు అది గుర్తొచ్చిందండి. అయితే దీన్ని అలాగే నన్ను డబ్బులు వేసి వాడుకోమంటారా, లేదంటే ఇది ఒక స్వీట్ మెమరీస్గా ఉంచుకోమంటారా? అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ తెలుసు కదండి మీకు, భవానీ ఫుడ్ లాగ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఇదైతే నాకు చాలా తీపి మెమరీస్ అండి. దీన్ని చూసి మొన్న సామానం తోముకున్నప్పుడు అసలు ఎంతలా నవ్వుకున్నానంటే నాకే తెలియదు. కాకపోతే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సరే ఉంటా అండి, మరి బాయ్ అండి. తప్పకుండా కామెంట్ చేయాలండో. బాయ్ అండి.